అమ్మ ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతుంటారు. ఉద్యోగం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా మంత్రం జపిస్తే తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉండేలాగా ఏమైనా మంత్రం ఉందా అమ్మ? తొందరగా ఉద్యోగాలు వచ్చేలాగా అని కాదు, కానీ లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అని. పులోమజ చేత అర్చింపబడిన తల్లి అని అర్థం దానికి. పులోమజ అంటే ఎవరు? పులోముడు కూతురు. పులోముడు ఒక దేవత, ఆయన కూతురు శచీదేవి. శచీదేవి భర్త ఇంద్రుడు, తెలుసు కదా. ఒకసారి ఇంద్రుడికి ఒక అత్యవసరం వచ్చి, అంటే తప్పనిసరి అయ్యి ఒక బ్రాహ్మణుడిని చంపవలసి వస్తుంది. ఒకసారి కాదు, అలా 2 సార్లు జరుగుతుంది. 2 సార్లు జరిగేసరికి మొదటిసారి ఏమో కొంచెం ఆ బ్రహ్మహత్యని నలుగురికి పంచి తను సర్దుకున్నాడు. అంటే తనకి బ్రహ్మహత్య లేకుండా చేసుకున్నాడు, ఆ పాపం తనకి లేకుండా. అంటే ఈ పాపం ఇంకోళ్ళకి పంచచ్చా అంటే పంచవచ్చు. ఎప్పుడు? వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి తీసుకున్నప్పుడు. పుణ్యం అయితే నేను ఏదన్నా ఒక పూజ చేశాను, ఆ పూజ ఫలం ఫలానా వాళ్ళకి ధారపోస్తున్నాను అంటే వెళ్ళిపోతుంది. పుణ్యం ఈజీలీ ట్రాన్స్ఫరబుల్. పాపం అలా ట్రాన్స్ఫరబుల్ కాదు. పాపాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకోవాలి. అవతల వాళ్ళు తీసుకునేవాళ్ళు ఒప్పుకోవాలి. తీసుకునేవాళ్ళు ఒప్పుకోవటమే కాకుండా, అందుకే మనం ఏదన్నా దానాలు ఇస్తాం చూడండి, శని దానాలు అని, ఉప్పు, నూనె, ఇలాంటి కొన్ని దానాలు, నువ్వులు, ఇలాంటి దానాలు ఇస్తాం కదా. ఇలాంటి ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకున్నాక, ఆ తీసుకున్న దానికి మనం ఏదైతే ఇంతవరకు ఆ లోపాలు ఉన్నాయో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఒప్పుకునే తీసుకుంటారు. అందుకని వాళ్ళకి దానికి తగినంతగా పరిహారం కూడా, అంటే దక్షిణ కూడా ఇవ్వాలి. ఎందుకని? మళ్ళీ వాళ్ళు అంత పూజ చేసుకుంటే కానీ వాళ్ళకి అది పోదు. మరి అంతసేపు వాళ్ళ నిత్యవృత్తి మానేసి పూజ చేసుకుంటూ కూర్చుంటే అట్లా ఇల్లు జరగాలిగా. కనుక వాళ్ళకి ఆ దక్షిణ కూడా అక్కడ తప్పనిసరిగా పక్కన ఇవ్వాలి. ఇవి ఇచ్చి అవి ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలంటే ఎందుకు? ఇప్పుడు బ్రాహ్మణులకే ఎందుకు అని కూడా ఈ మధ్య ఎవరో అడిగారు. బ్రాహ్మణుడికి ఆ పాపం పోగొట్టుకుని జపం చేసుకునే శక్తి ఉంది కనుక ఇస్తున్నాం. అదే శక్తి ఇంకోళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అంత మంత్రసిద్ధి ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ప్రస్తుతం బ్రాహ్మణుడు కనిపిస్తున్నాడు కనుక మంత్రం సాధన చేసుకుంటూ వాళ్ళకి ఇస్తున్నారు అంతే. అర్థమైంది కదా. కనుక ఈ పాపం మొదటిసారి నలుగురికి పంచేశాడు. నలుగురికి పంచాక భూమి, స్త్రీ, సముద్రం, ఇంకొకటి చెట్టు, ఈ 4టికి పంచాడు. ఈ 4టికి పంచేసినాక మళ్ళీ 2వ సారి మళ్ళీ చేయాల్సి వచ్చింది. అంటే తన పరిపాలనలో తప్పు చేసేటటువంటి వాళ్ళని, రాక్షసులు బ్రాహ్మలు ఉన్నారు కదా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం చేశాడు. చేశాక 2వ సారి ఒకసారి తప్పు చేస్తే కొంచెం చిన్న దండన ఉంటుంది. అదే తప్పు 2వ సారి చేస్తే దండన పెరుగుతుంది కదా. ఈసారి కొంచెం భారీగా వచ్చింది. వచ్చేసరికి దాని నుంచి తప్పించుకోవటానికి అది ఎంత వస్తున్నా బ్రహ్మహత్య అనేటటువంటి పాపం ఈయన వెంటాడుతుంది. చివరికి అన్నీ వదిలేసి పారిపోయాడు. అమరపురిని అంతా, అమరావతిని, భార్యని అన్నీ వదిలేసేసి, పదవిని, సింహాసనాన్ని వదిలి చివరికి మానస సరోవరం వెళ్ళిపోయి అక్కడ పద్మాలు ఉంటే, అమ్మవారు మానస సరోవరంలో ఉంటుంది కదా, ఆ పద్మాలలో పోయి అమ్మవారు పద్మంలో ఉంటుంది ఎప్పుడు, ఆవిడ పద్మపీఠంలో ఉంటుంది కదా, అక్కడికి పోయి దాంట్లో ఆ తూడులో దాక్కున్నాడు. ఆ తూడులో అమ్మవారు ఉంటుంది అని ఒక నామం కూడా ఉంటుంది, విసతంతు తనీయసి అని. అక్కడ ఉంటుంది అమ్మవారు. ఆవిడ దగ్గర పోయి ఆవిడ పాదాల దగ్గర కూర్చొని ఆవిడ జపం చేసుకుంటున్నాడు. ఇంకా దారి లేదు ఆయనకి. బయటకు వస్తే ఈ బ్రహ్మహత్య పట్టుకుంటుంది. అమ్మవారి దగ్గరికి బ్రహ్మహత్య రాలేదు కనుక అక్కడ కూర్చున్నాడు పోయి. ఇప్పుడు భార్య ఉంది ఇంట్లో. ఈవిడ ఏం చేయాలి? తన భర్తను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి కదా, ఆయన అక్కడ ఈవిడ ఇక్కడ. దానికి తోడు ఇంద్రత్వం, రాజు లేకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు ఇంకొక వ్యక్తిని ఎన్నుకుని, ఇన్ని యాగాలు చేసిన వాడు దీనికి అర్హుడు అని చెప్పి 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి నహుషుణ్ణి తీసుకొచ్చి అక్కడ ఇంద్రుడి పదవిలో కూర్చోబెట్టారు. అంటే టెంపరీగా ఇంకోళ్ళు వాళ్ళకి దొరికేదాకా అని కూర్చోబెట్టారు. అసలు లేకుండా, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కదా. కూర్చోబెట్టాక నహుషుడికి దురాశ పుట్టింది. దురాశ పుట్టి ఇంద్ర పదవి వచ్చేసింది, ఇంద్రసింహాసనం వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి కదా. ఇంద్రుడు భార్య కూడా కావాలన్నాడు. తప్పు కదా. ఇందాక చెప్పిన ప్రిన్సిపల్ పదవి లాంటిదే ఇది కూడా. అంటే ఈ ప్రిన్సిపల్ తర్వాత ఇంకోళ్ళు వచ్చారని ఆయన కుటుంబం అంతా ఈయన కుటుంబం అయిపోదు కదా, ఈయన భార్య అయిపోదు కదా. కనుక అది అటువంటి కోరాడు. కోరేసరికి ఈవిడ ఒక్కసారి మహాపతివ్రత శచీదేవి. మనం పూజ చేసుకునేటప్పుడు కూడా నిత్య సంకల్పంలో అన్ని నామాలు చెప్పుకుంటూ శచీ పురంధరాభ్యాం నమః అని ఆ నామం కూడా చెప్పుకుంటాం. అటువంటి పతివ్రత ఆవిడ వెంటనే తన గురువు గారైన బృహస్పతి, దేవతల గురువు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని రక్షణ కోరి
నాకేమన్నా మార్గం చూపించండి. ఈ నహుషుడు ఇలాంటి పని చేస్తున్నాడు, అక్కడేమో నా భర్త ఏమో అక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తాడు, లలితాదేవి మంత్రం ఇచ్చి పంచదశి ఇచ్చి ఈ మంత్రం చేసుకోమ్మా, ఇదే నీకు రక్షణ, అమ్మవారే నీకు రక్షిస్తుంది అని చెప్తాడు. గురువులు అంటే ఎలాంటి గురువులను ఆశ్రయించాలో చూడండి, మంచి మార్గం చూపించాడు ఆయన. అక్కడికి వెళ్తే అక్కడ ఆవిడ ఆ మార్గం తీసుకుని అప్పుడు దాన్ని బట్టి ఆ మంత్రం చేస్తూ ఉంటే ఆవిడకి శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అక్కడ ఇంద్రుడికి పాపం తగ్గుతూ ఉంటుంది, అమ్మవారు సహాయకారిగా ఉంటుంది ఈవిడికి. ఈ లోపల నహుషుడు అడుగుతున్నాడు, ఎప్పుడు వస్తావు నన్ను అంటే, నువ్వేరా సప్త ఋషులు మోస్తున్న పల్లకీలో రా నన్ను కలవటానికి అని మెసేజ్ పంపిస్తుంది గురువుగారి సహకారంతో. సప్త ఋషులు ఎలాంటి పూజనీయులు, అలాంటి పూజనీయులు రథం పల్లకి మోస్తూ ఉంటే ఇతను దాని మీద ఎక్కి కూర్చొని రమ్మంటుంది. అంటే పాపం పెంచుతోంది అతనికి, కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కామంతో, తెలియట్లే. సప్త ఋషుల్ని పిలిచి ఇంద్రుడు పిలిస్తే మరి పాపం వచ్చారు వాళ్ళు. వచ్చి వాళ్ళు సాత్వికంగా ఉంటారు కదా, అవసరమైతే తప్పితే కోపం చూపరు. వాళ్ళు ఎంత తపస్సంపన్నులైనా అనవసరంగా వాళ్ళు కోపిస్తే తపస్సు వృధా అవుతుంది, అందుకని అది చెయ్యరు. మోసుకుని వస్తున్నారు. వస్తూ ఉంటే అగస్త్యుడు పొట్టివాడు ఆయన ముందర నుంచోబెట్టారు వీళ్ళందరూ ఒక ప్లాన్గా. పొట్టివాడు అయ్యేసరికి అది ఇలా ఊగుతుంది బండి పల్లకి, బ్యాలెన్స్డ్గా రావటల్లా. అగస్త్యుడు ముందర ఉండేసరికి నహుషుడు కాళ్ళతో అగస్త్యుడిని తన్ని నడు నడు సర్ప అన్నాడు. అనేసరికి సర్ప అంటే కదులు, వేగంగా కదులు అని అర్థం. అప్పుడు అగస్త్యుడు వెనక్కి తిరిగి కోపం వచ్చేసింది, అగస్త్యుడు కాగలేదు. సర్పోభవ అన్నాడు, సర్పమైపో అన్నాడు. నహుషుడు ఒక్కసారి సర్పం అయిపోయాడు. అమ్మవారికి శచీదేవికి ఆ బాధ తీరిపోయింది. ఈ లోపల ఆవిడ చేస్తున్న పూజ ఫలితంగా బ్రహ్మహత్య తగ్గిపోయింది. అప్పుడు మళ్ళీ ఇలా ఈవిడ మానసరోవరం దగ్గరికి వెళ్ళి భర్తను తీసుకుని వచ్చి మళ్ళీ ఇంద్రసింహాసనం మీద కూర్చోబెడుతుంది. పదవి పోతే పదవి తిరిగి రావాలంటే లలితాదేవి పాదాలు పట్టుకోవటమే అసలైన మార్గం అని చూపిస్తుంది ఇక్కడ. లలితా మంత్రం చేసుకుంటూ ఉంటే, అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే, అమ్మవారి జపం చేసుకుంటూ ఉంటే ఆవిడే ఎలా అయితే పదవి పోయినా పదవి కావాలన్నా, ఎంత కష్టంలో ఉన్నా కూడా, పరాయివాడికి అన్నేసాడు కదా నహుషుడు, ఎంత కష్టంలో ఉన్నా వెండి పోవటానికి కూడా ఆ లలితాదేవి సహకరిస్తుంది. కనుక లలితకి మించినటువంటి మంత్రం నాకు ఇంకోటి దొరకదు దీనికి. ఇది సంగతి.